నిత్యం జనం మధ్యన ఉండాలని తప్పించిన జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా బందీని చేశారు. ప్రజల కష్టాలు చూడలేక సోదరి షర్మిలను వారికి అండగా ఉండమని పంపారు. జననేత చెప్పిన ఆ ఒక్క మాటను తలదాల్చి షర్మిల అడుగు ముందుకేసింది. కష్టసాధ్యమైన పాదయాత్రకు కంకణం కట్టుకున్నారు. అలా ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇవాళ 100వ రోజుకు చేరుకుంది. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. తండ్రి మార్గంలో మరో ప్రజా ప్రస్థానం చేపట్టిన షర్మిలలో ఆది నుంచి అదే ఉత్తేజం, అదే విశ్వాసం. ప్రజల ఆదరణ, అభిమానం తోడుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందడుగు వేసింది షర్మిల. తండ్రి బాట, సోదరుడి మాట బాటను మననం చేసుకుంటూ ప్రజల మధ్యకు వెళ్లింది సోదరి షర్మిల. ఇరుపులపాయలో అక్టోబర్ 18న వెళ్లి తండ్రికి నివాళులర్పించి తల్లి విజయమ్మ దీవెనతో కదిలింది షర్మిల. షర్మిల ఆనాడు నాంది పలికిన మరో ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 100 రోజులు. జనం సాక్షిగా సాగుతున్న యాత్రను ప్రజలు అడుగడుగునా ఆదరిస్తున్నారు, ప్రతి అడుగును స్వాగతిస్తున్నారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని, నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగనన్న చెల్లెలుగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా ఇప్పటిదాకా 7 జిల్లాల్లో 1400 కిలోమీటర్ల మేర షర్మిల నడక సాగించారు. 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 750 గ్రామాలకు పైగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. నిర్విఘ్నంగా సాగుతున్న పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నప్పుడు కాలికైన గాయం కారణంగా కొద్ది రోజులు నడకను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ లో జరిగిన సభలో మాట్లాడిన తర్వాత వేదిక దిగుతున్నప్పుడు కింద పడిన కారణంగా షర్మిల కాలికి తీవ్ర గాయమైంది. కానీ గాయాన్ని పట్టించుకోకుండా 4 కిలోమీటర్ల మేర నడిచి ఇంజాపూర్ చేరుకునేసరికి నొప్పి ఎక్కువై నడవలేని స్థితికి చేరుకోవడంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. ఫిబ్రవరి 6న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అతి త్వరలో రాజన్న రాజ్యాన్ని జగనన్న తెస్తాడంటూ ప్రజలకు భరోసా ఇస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలో మొదలుపెట్టి అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మీదుగా గుంటూరు చేరుకున్నారు. 26న కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు షర్మిల. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి పాలకవర్గం, ప్రధాన ప్రతిపక్షం ఓర్వలేకపోతున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఆ కారణంగానే టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఓర్వలేని తనంతోనే బ్రదర్ అనిల్ ను కూడా ఇబ్బందులు పెడుతున్నారని, కుమ్మక్కు కుట్రలకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్దంగా ఉందని వారు చెప్పారు. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులు బయలుదేరి వెళ్లారు. కూడా పాదయాత్ర చేసిన 100 రోజులు పూర్తి చేయడం ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరికో చేయని విధంగా షర్మిల గారి పాదయాత్ర చేయడం నిజంగా ముఖ్యంగా పేద ప్రజలకి కలుసుకోవాలి, వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క వర్గం వారు కూడా మనోధైర్యం కోల్పోవడం జరిగింది. అటువంటి వర్గాల వారికి అన్నింటికి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తరపున, పార్టీ తరపున ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు షర్మిలమ్మ గారు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మహిళలకందరికీ కూడా ఒక ఆదర్శము, ఒక అందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రజల ఇబ్బందులన్నీ తీర్చే దిశగా సంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి
వైనం ఈవేళ యావత్ రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తున్నారు. మరి ప్రజా సమస్యలు ఈవేళ పాలకపక్షం గాని ప్రతిపక్షం గాని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. సభలో కూడా రెండు పార్టీల తాలూకా వైఖరి కూడా చాలా అధ్వానంగా ఉంది. రెడ్డి గారి కుటుంబానికి అండగా ఈరోజు ప్రజలంతా మేమున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మాకు ఏదైనా సంక్షేమం అందుతుంది అని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఈ రోజు ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్లి షర్మిల గారి పాదయాత్ర దిగ్విజయంగా 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవాలని, షర్మిల గారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె చేసినటువంటి ఈ సాహసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ రోజు పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర చేసేసి రైతుల కోసం గానీ బడుగు వర్గాల కోసం ఆ రోజు మహానాయకులు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాష్ట్రం ప్రజలందరూ దాసోహం అని చెప్పేసి ఆ రోజు సీఎంగా చేశారు. అదే విషయంలో మరో ప్రజా ప్రస్థానం అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా ఒక మహిళ ఉండేసి ఒక పేద ప్రజల కోసం పేద ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక మంచి ప్రజా ప్రస్థానం అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టిన ఘనత అంటే మన షర్మిలమ్మ గారిది. ఆమెనా ఆ కుటుంబంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గానీ షర్మిల గానీ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం కష్టపడేవాళ్ళు, రైతుల కోసం మహిళల కోసం గానీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల కోసం కృషి చేసేవాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. అనంతపురం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం సందర్భంగా కూడా యూనివర్సిటీలో జరగడం జరిగింది. యూనివర్సిటీ చరిత్రలోనే ఆ విధంగా ఫంక్షన్ చేయడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తున్నాము. మేడం గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మాకు చాలా గొప్పగా జరిగింది. డిస్టిక్ లోనే ఫస్ట్ మొదటి స్థానంగా భావిస్తాము. దీనికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ షర్మిలమ్మ గారికి మా విద్యార్థి విభాగం తరఫున ఎస్కే యూనివర్సిటీ తరఫున